హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిక్కుడు కుడుములు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చీలు మిక్సీ పట్టుకొని అవి కూడా వేసుకోవాలి. ఈ సీజన్లో చిక్కుడుకాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి అవి చేస్తున్నాను. చిక్కుడుకాయలు మంచిగా క్లీన్ చేసుకొని ఈ పచ్చిమిర్చి గోలిన తర్వాత చిక్కుడుకాయలు అందులో వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేగాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచిగా గోలనివ్వాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులోనే బియ్యం పిండి వేసుకోవాలి. సరిపడినంతగా వేసుకొని ఆ తర్వాత అప్పుడు వేడిగా ఉంటుంది. గరిటెతో కలుపుకోవాలి. మనం చేయి పెడితే చేయి కాలుతుంది. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ఒక గంజు పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం చిల్లుల జాలి ఉంటుంది కదా, అది దానిపైన వేసుకొని ఫస్ట్ చిల్లుల జాలికి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసిన తర్వాత అవి కుడుముల షేప్లో చేసుకొని దాని మీద ఆయిల్ బాండి పెట్టుకోవాలి. 15 to 10 మినిట్స్ ఉడికించుకో.